ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ ఓట్ల సరళికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ మొయినాబాద్ మండలం కనకమామిడి నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. స్వప్న, రంగారెడ్డి వికారాబాద్ జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ పల్లెపూర్లో రెండో విడతలో ఓటర్లంతా కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఓటు హక్కును నమోదు చేయడంతో రంగారెడ్డి జిల్లాలో 80% పైగా ఓటింగ్ నమోదైంది. మొదటి విడతలో 88% ఉన్న పోలింగ్ రెండో విడతకు వచ్చేసరికి 81% పోలింగ్ నమోదైంది. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతుంది. ఈ జిల్లాకు సంబంధించి మొత్తం 165 గ్రామ పంచాయతీల్లో జరిగినటువంటి పోలింగ్లో కొన్ని చోట్ల ఓట్ల లెక్కింపు అనేది కొంత ఆలస్యంగా అయింది. సిబ్బంది సంబంధించి కావచ్చు, ఏజెంట్ల విషయంలో కొంచెం వాగ్వాదం కారణంగా కొంత ఓట్ల లెక్కింపు కొన్ని గ్రామ పంచాయతీల్లో ఆలస్యమైంది. ప్రస్తుతం మనం ఉన్న మొయినాబాద్ మండలం కనకమామిడి గ్రామ పంచాయతీకి సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రస్తుతం కొనసాగుతుంది. ఇక్కడ 3 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఏజెంట్ల సమక్షంలో, అదేవిధంగా సర్పంచ్ అభ్యర్థుల సమక్షంలో ఓట్ల లెక్కింపు అనేది కొనసాగుతుంది. మొత్తంగా 178 రెండో విడతలో 178 గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరగాల్సి ఉండగా ఇప్పటికే 13 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కావడంతో ఈరోజు 165 గ్రామ పంచాయతీల్లో పోలింగ్ జరిగింది. రెండో విడతలో దీనికి సంబంధించి శంకరపల్లి, మొయినాబాద్, చేవెళ్ళ, షాబాద్, ఆమన్గల్, కర్తాల్, అదేవిధంగా తలకొండపల్లి ఈ 7 మండలాలకు సంబంధించినటువంటి జరిగినటువంటి పోలింగ్లో శంకరపల్లిలో 2, చేవెళ్ళలో 2, షాబాద్లో 1, ఆమన్గల్లో 1, కడతాల్లో 4, తలకొండపల్లిలో 3 గ్రామాలు ఏకగ్రీవం కాగా ఏకగ్రీవమైనటువంటి గ్రామాల్లో 6 కాంగ్రెస్ మద్దతుదారులు గెలుచుకున్నారు, 4 బీఆర్ఎస్ మద్దతుదారులు గెలుచుకున్నారు, 1 బీజేపీ, 2 స్వతంత్రులు గెలుచుకోవడంతో ఏకగ్రీవంగా అయినటువంటి పంచాయతీలను పక్కన పెట్టి మిగతా పంచాయతీలకు పోలింగ్ జరిగింది. ఆ జరిగినటువంటి పోలింగ్లో అభ్యర్థులు ఎవరు గెలుస్తారు ఏంటి అనేది ఒక ఉత్కంఠగా మారిందని చెప్పొచ్చు. ప్రస్తుతం కనకమామిడి వద్ద ఎటు చూసినా ఇటు 3 పార్టీలకు సంబంధించినటువంటి మద్దతుదారులు, సర్పంచ్కి సంబంధించినటువంటి వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి అభ్యర్థులంతా ఇక్కడికి చేరుకొని ఆనందోత్సవం మధ్య గెలిచిన అభ్యర్థులంతా కూడా కేరింతలు కొడుతున్నారు. వార్డు మెంబర్లుగా ఇంకా సర్పంచ్ ఫలితాలు ఇంకా రావడానికి సమయం ఉంది. వార్డు మెంబర్లు కావచ్చు, సర్పంచ్కి సంబంధించినటువంటి మద్దతుదారులు, అనుచరులంతా కూడా ఇక్కడికి చేరుకొని తమ నాయకుడు, తమ పోటీ చేసినటువంటి అభ్యర్థి గెలుపొందుతాడా లేదా అనేది భవనాల పైకెక్కేంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఈ కౌంటింగ్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా భారీ బందోబస్తు మధ్య ఇబ్బందికరంగా ఎవరిని కౌంటింగ్ కేంద్రం వద్ద రానియకుండా పహారా కాస్తున్నారు. ఇంకా అటు వికారాబాద్ జిల్లాకు సంబంధించి 175 గ్రామాల్లో రెండో విడత పోలింగ్, 7 మండలాల్లో రెండో విడత పోలింగ్ జరగాల్సి ఉండగా అప్పటికే 20 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. అందులో తారూరులో 4 గ్రామాలు, మోమిన్పేటలో 4, నవాబ్పేటలో 2, బంట్వారంలో 1, కోట్పల్లిలో 5, మర్పల్లిలో 3 గ్రామాలు ఏకగ్రీవం కావడం జరిగింది. దాంతో మిగతా గ్రామాలకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు తమ భవితవ్యం ఏంటి అనేది ఎంతో ఉత్సాహంగా ఎదురు చూడడం జరుగుతుంది. వికారాబాద్ జిల్లాకు సంబంధించి 2-3 చోట్ల కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ మిగతా అన్ని చోట్ల కూడా ప్రశాంతంగా పోలింగ్ ముగియడంతో అభ్యర్థులంతా కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. గెలిచినటువంటి వార్డు మెంబర్లు కావచ్చు, అభ్యర్థులంతా కూడా విజయ సంకేతంతో తమ అనుచరులకు విజయ సంకేతాన్ని చూపిస్తూ బయటికి రావడంతో ఎంతో ఉత్సాహంగా వాళ్ళంతా కూడా తమ గెలిచినటువంటి అభ్యర్థిని ఆనందంతో ఉత్సాహంతో గ్రామాల్లో ఒక పండగ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. ఇలా ప్రస్తుతం రంగారెడ్డి వికారాబాద్ జిల్లాకు సంబంధించి కొన్ని చోట్ల పోలింగ్ ఆలస్యం కాగా ప్రస్తుతం వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి ఫలితాలు ఒక్కొక్కటిగా రావడం జరుగుతుంది. సర్పంచ్ ఫలితాలు అనేది కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. స్వప్న.